చాలా మంది బిగినర్స్ కి ఒక డౌట్ ఉంటది. మాస్ గెయినర్ యూజ్ చేయాలా? వే ప్రోటీన్ యూజ్ చేయాలా అని. మీ బాడీ టైప్ అకార్డింగ్ ఏ సప్లిమెంట్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో మాస్ గెయినర్, వే ప్రోటీన్ ఈ రెండు సప్లిమెంట్స్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాకపోతే మీ బాడీ టైప్ ఏంది, మీ బాడీ టైప్ కి అకార్డింగ్ ఏ సప్లిమెంట్ యూజ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మనకు బేసిక్ గా 3 బాడీ టైప్స్ ఉంటాయి: ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్, మెసోమార్ఫ్. సో ఎక్టో, ఎండో, మెసో ఇవేంటివంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంత తిన్నా, ఏం తిన్నా వెయిట్ గెయిన్ గారు, అంతే బక్క ఉంటారు, అట్లే ఉంటారు, వర్కౌట్ కూడా చేయరు. సో అట్లాంటి ఆ బాడీ టైప్ ని ఎక్టోమార్ఫ్ అంటాం మనము. మన దోస్తులలో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యాక్టర్ ధనుష్ ఉంది కదా, యాక్టర్ ధనుష్, ఆ బాడీ టైప్ ని ఎక్టోమార్ఫ్ అంటాం. ఓకే, అట్లా ఎక్టోమార్ఫ్ బాడీ టైప్ ఉన్న వాళ్ళు మాస్ గెయినర్ యూజ్ చేయొచ్చు. మాస్ గెయినర్ ఏంటంటే, మీకు మాస్ గెయినర్ లో ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్సో ఒక్క సర్వింగ్ లా 1000 నుంచి 1200 క్యాలరీస్ ఉంటాయి. సో మీరు ఫుడ్ నుంచి తీసుకునే క్యాలరీస్ సరిపోవు కాబట్టి ఒక సప్లిమెంట్ యాడ్ చేసుకుంటాం. ఆ సప్లిమెంట్ లా అడిషనల్ క్యాలరీస్ యాడ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, అది మాస్ గెయినర్. ఇది మనం ఎక్టోమార్ఫ్ వాళ్ళు, అంటే బక్కగా ఉండేటోళ్ళు, ఈజీగా వెయిట్ గెయిన్ కానోళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది మాస్ గెయినర్ గురించి. మాస్ గెయినర్ ఫస్ట్ ఒక 2-3 మంత్స్ యూజ్ చేసి చూడండి. 2-3 మంత్స్ తర్వాత మీకు ఒకవేళ ఎక్కువ పఫినెస్ అనిపిస్తుంది, కొంచెం ఫ్యాట్ పెరిగినట్లు అనిపిస్తుంది అంటే, అప్పుడు మాస్ గెయినర్ కట్ చేసి వే ప్రోటీన్ కి షిఫ్ట్ కావచ్చు. ఇది ఎక్టోమార్ఫ్ వాళ్ళు. ఎండోమార్ఫ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది ఎండోమార్ఫ్ ఉంటారు బేసిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నా లెక్క, నేనేంటంటే కొంచెం తేడాగా తిన్నా నా బాడీ ఫ్యాట్ ఈజీగా పట్టుకుంటది. చాలా మంది ఇదే టైప్ ఉంటారు. మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, యాక్టర్ ఎన్టీఆర్ కూడా అంటే ఈజీగా లావ్ అయిపోతాడు. నేను కూడా ఈజీగా లావ్ అయిపోతా. మళ్ళీ నేను షేప్ లోకి రావాలంటే ఒక పర్టికులర్ క్యాలరీ డెఫిషియెంట్ డైట్, క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటా, క్లీన్ డైట్ మీద ఉన్నప్పుడు, వర్కౌట్ ప్రాపర్ గా చేసినప్పుడు బాడీ షేప్ లోకి వస్తుంది. మళ్ళీ నార్మల్ తిన్నప్పుడు మళ్ళీ నార్మల్ గా ఫ్యాట్ పట్టుకుంటది నాకు. సో ఇప్పుడు నేను మాస్ గెయినర్ యూజ్ చేయొద్దు. మాస్ గెయినర్ యూజ్ చేసే ఏమైతే అంటే, ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి, అది కూడా కార్బోహైడ్రేట్స్ ఏదంటే అది షుగర్ నుంచి వచ్చిన క్యాలరీస్ ఉంటాయి. సో నేను మాస్ గెయినర్ యూజ్ చేసే ఏమైతే అంటే, నా బాడీ ఇంకా షేప్ అవుట్ అవుతుంది. సో నా బాడీ టైప్ ఎండోమార్ఫ్. ఈజీగా ఎవరికైతే ఫ్యాట్ ఈజీగా గెయిన్ అవుతుందో వాళ్ళు మాస్ గెయినర్ యూజ్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచే వే ప్రోటీన్ యూజ్ చేయాలి. మెసోమార్ఫ్ అంటే వీళ్ళ మెటబాలిజం హై ఉంటుంది. వీళ్ళు ఏం తిన్నా, కొంచెం నార్మల్ గా వర్కౌట్ చేసినా, బేసిక్ గా బాడీ మజిల్ గ్రోత్ కే ప్రమోట్ చేస్తుంది. ఫ్యాట్ అనేది అంత ఈజీగా గెయిన్ కాదు బాడీలో. ఓకే, వీళ్ళు మెసోమార్ఫ్. వీళ్ళు చాలా రేర్ ఉంటది. ఇట్లాంటి బాడీ టైప్ చాలా రేర్ ఉంటది. మెటబాలిజం హై ఉంటది. సింపుల్ గా ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, యాక్టర్ సుధీర్ బాబు, మీరు ఎప్పటి నుంచో చూస్తుర్రుగా సుధీర్ బాబుని. మెటబాలిజం హై ఉంటది, ఫ్యాట్ అంత ఈజీగా గెయిన్ పట్టదు, ఏమున్నా మజిల్ గ్రోత్ కే ప్రమోట్ చేస్తుంది బాడీ. ఓకే, ఈ బాడీ టైప్ అనేది చాలా రేర్ గా ఉంటది. ఇప్పుడు నేను ఇంత ఫిట్నెస్ ట్రైనర్ ఇంత ఉన్నా, నా బాడీ టైప్ ఏందో దాని అకార్డింగ్ పోవాలి. నేనేంది సెకండ్ టైప్ ఎండోమార్ఫ్, నా బాడీ ఫ్యాట్ ఈజీగా పట్టుకుంటది. ఓకే, ఇప్పుడు మీ బాడీ టైప్ ఏంది, ఎక్టోమార్ఫా, ఎండోమార్ఫా, మెసోమార్ఫా? ఈ బాడీ టైప్ లో మీ బాడీ టైప్ ఏంది చూస్ చేసుకొని సప్లిమెంట్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాస్ గెయినర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1500 బడ్జెట్ లో మాస్ గెయినర్ వస్తుంది. వే ప్రోటీన్ చూసుకుంటే 2500, 3000 ఈ రేంజ్ లో వస్తుంది. సో మీ బాడీ టైప్ ఏంది దాన్ని బట్టి సప్లిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సప్లిమెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, వర్కౌట్ తర్వాత తీసుకుంటే ఎఫిషియెంట్ గా ఉంటుంది. వర్కౌట్ తర్వాత తీసుకున్నాక కూడా మీకు బడ్జెట్ అలౌ చేస్తే డేలా ఏ టైంలోనే తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రియారిటీ వర్కౌట్ తర్వాత. వర్కౌట్ తర్వాత ఏమైతే అంటే, మీ మెటబాలిజం అనేది స్పైక్ అవుతుంది, బాడీ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న ప్రోటీన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. ఓకే, ఒకవేళ మీరు ఎక్టోమార్ఫ్ ఫస్ట్ టైప్ లెక్క లీన్ ఉండ్రు, వెయిట్ గెయిన్ అంత ఈజీ కాదనుకుంటే, మాస్ గెయినర్ మీరు మిల్క్ లో కూడా కలుపుకోవచ్చు. ఒక సర్వింగ్ మిల్క్ లో కలుపుకొని షేక్ చేసుకొని తాగొచ్చు. ఓన్లీ మాస్ గెయినర్ క్యాలరీస్ 1200 క్యాలరీస్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్. కాకపోతే ఇందులో ఏంటంటే షుగర్ క్యాలరీస్ ఉంటాయి. ఏదైతే కార్బోహైడ్రేట్స్ మీకు బాక్స్ మీద కనిపిస్తుందో న్యూట్రిషన్ వాల్యూలో, ఆ కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్ నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్స్. సో నా బాడీ టైప్ కి సూట్ కాదు, ఎక్టోమార్ఫ్ కి సూట్ అవుతుంది. ఓకే, నాకు తెలిసి మీకు మాస్ గెయినర్ కి వే ప్రోటీన్ కి డిఫరెన్స్ నేను క్లియర్ గా చెప్పిన అనుకుంటున్నా. వే ప్రోటీన్ లా క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అప్రాక్స్ గా 100 క్యాలరీస్ ఉంటాయి. మాస్ గెయినర్ లా 1000 to 1200 క్యాలరీస్ ఉంటాయి. వే ప్రోటీన్ లా 100 to 120 క్యాలరీస్ ఉంటాయి. మాస్ గెయినర్ లా
కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, వే ప్రోటీన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది క్లియర్గా? ఓకే, ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్. నెక్స్ట్ వీడియో డైట్ వీడియో వస్తుంది, డైట్ వీడియో ఫర్ లీన్ బల్కింగ్. ఎవరైతే హాస్టల్ ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, కుకింగ్ ఫెసిలిటీ ఉండదో వాళ్ళకు డైట్ నెక్స్ట్ వీడియో వస్తుంది, అంటే థర్స్డే రేపే వస్తుంది. ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.